తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో ఏదైతే రైతులకు ఇబ్బందికర వాతావరణం ఉన్నది, యూరియా కానీ డిఏపి కానీ అందుబాటులో లేదు, మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి నిలబడే పరిస్థితి వస్తున్నదని చెప్పి గత ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రభుత్వం మరి రైతులకు అవసరం ఉన్న యూరియా డిఏపి కోసం ముందస్తుగా చర్యలు తీసుకోలేక ప్రతి సంవత్సరం దాని యొక్క ఉపయోగత పెరుగుతూ వస్తున్న క్రమంలో గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ ఎంతైతే రిక్వైర్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి పెట్టినరో అంత పంపడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ సంసిద్ధంగా ఉన్నది. ఏదైతే రాష్ట్రంలో వాతావరణం రైతుల అధికార పార్టీకి వ్యతిరేకంగా రాగానే యూరియా కేంద్రం పంపాలంటున్నారు, వారికి అనుకూలంగా ఉంటే మేం చేసినామంటున్నారు. అది యూరియా విషయంలో అయినా అంతే, మిగతా ఏ విషయంలో అయినా అంతే. వారికి అనుకూల వాతావరణం ఉంటేనేమో మేం చేసినామని చెప్పుకుంటున్నారు, ఈ ప్రభుత్వాలకు వ్యతిరేక వాతావరణం ఉంటేనేమో కేంద్ర ప్రభుత్వం చేయాలంటున్నారు. ఈ ఖరీఫ్ కంటే ముందు రబీ సీజన్లో పోయినసారి 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే 12,47,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుండి. మరి నిన్న ప్రభుత్వ విప్ గారు ముస్తాబాద్లో మాట్లాడుతూ 5,18,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది, మరి 2,69,000 మెట్రిక్ టన్నుల కొరత ఉంది అని చెప్పి చెప్తున్నారు. సరే, మీరు మీ రాష్ట్రానికి ఎంత అవసరం ఉంటే మన రాష్ట్రానికి మీరు ఎంత రిక్వైర్మెంట్ పెట్టిండ్రు, కేంద్రం ఎంత పంపింది? గత రబీ సీజన్లో 9,80,000 గాను 12,49,000 ఏదైతే మెట్రిక్ టన్నులు వచ్చిందో అలా మిగులు యూరియా ఎటుపోయింది? ఏ బ్లాక్ మార్కెట్కు తరలించిండ్రు, లేకపోతే ఎక్కడ నిల్వ ఉంచిండ్రు? ఈ 5,18,000 టన్నులు ఏదైతే ఉన్నదో దాంతో పాటు ఈ పోయిన రబీలో ఏదైతే 2,49,000 మెట్రిక్ టన్నుల మిగులు యూరియా ఉన్నదో దాంతోపాటు ఇప్పటికి సంబంధించిన యూరియా మట్టుకు మనకు అవసరానికి ఉంటుండే. మరి దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ఈరోజు గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ మేము సహకరించడం రైతులకు, మేము సహకరించడం వీళ్ళు కొట్లాడుకోండు తప్ప, మరి వీరు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి సంవత్సరానికి సుమారు 80 నుండి 1,00,000 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా మనకు ఎక్కువగా ఉపయోగం అవసరం ఉంటుంది. మరి దానికి ప్రిపరేషన్లో వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఏం రిక్వెస్ట్ పెట్టినరు, దాన్ని ప్రజలు రైతులు గమనించాలి.